రైట్. మా కార్యకర్తలను టార్గెట్ చేసిన వారికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం. కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ విశాఖలో బజేపా ప్రజాప్రతినిధుల అభినందన సభలో ఆయన మాట్లాడారు. ఇది ఎవరి కోసం మాట్లాడారు? వాళ్ళ కార్యకర్తలను టార్గెట్ గా చేసుకుని దాడులు చేశారు, అనేక మంది మాటలు మాట్లాడారు, ఇష్టం వచ్చినట్టు అన్నారు. అది ఓన్లీ బీజేపీ కాదు, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వంలో చాలా మంది పార్టీలకు సంబంధించిన కార్యకర్తలను తలలు పగలగొట్టేసి ప్రాణాలు తీసేసి ఇష్టం వచ్చినట్టు చేసినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. కేంద్రంలో ఉన్నప్పుడు మీరు అప్పుడే చేయాల్సినటువంటి పని ఇప్పుడైనా చేయండి. వాళ్ళ గతంలో దాని మీద ఒక ఎంక్వైరీ చేయించుకోండి. అసలు ఎందుకు వీళ్ళు చేశారు, ఏం చేశారు, వాళ్ళ మీద శిక్ష పడేలా చేయండి. ఇప్పటికీ మీరు కేంద్ర మంత్రిగా ఉన్నారు, కేంద్ర సహాయ మంత్రిగా శ్రీనివాస్ వర్మ గారు మాట్లాడుతున్నారు. అలాగే బీజేపీకి ఆంధ్రప్రదేశ్ చాలా బలం ఇచ్చింది ఈసారి. సో అక్కడ మీరు టార్గెట్ చేసి 5 ఏళ్లలో వైకాపా నాయకులు చాలా విషయాల్లో తలదూర్చారని బీజేపీ కార్యకర్తలను టార్గెట్ గా చేసుకుని తప్పక వారిని దాడి చేశారని చెప్పారు. వారికి తప్పక రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని చెప్పారు. చాలా సాఫ్ట్ గా ఉంటారనుకున్నాం కానీ ఇందాక మనోడు చెప్తున్నాడు వాళ్ళ నియోజకవర్గం అంట చాలా సాఫ్ట్ గా ఉంటారనుకున్నాం కానీ నిజంగా చాలా గట్టిగానే మాట్లాడుతున్నారు. తాట తీసేస్తామని చెప్తున్నాం, చాలా క్లియర్ గా రిటర్న్ గిఫ్ట్ కూడా ఇస్తామంటున్నారు. మరి ఇది మాటల వరకేనా? చేతల్లో శ్రీనివాస్ వర్మ గారు బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో చేసి చూపిస్తుందా? దీని మీద స్టాండ్ తీసుకుని వాళ్ళకి న్యాయం చేసే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉందా? చూద్దాం. దీనికి సంబంధించి ఎంతమంది ఎంపీలు ఉన్నారు కదా, మీరు వాళ్ళకి మీ కార్యకర్తలకు కూడా మీరు న్యాయం చేసుకోలేకపోతే, మీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు, స్టేట్లో సెంట్రల్లో మీ గవర్నమెంట్ అధికారంలో ఉండి మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసుకోకపోతే ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉండదు. మీరు మీకే రక్షణగా మీకున్నటువంటి కార్యకర్తల్ని కాపాడుకోకపోతే ఇంకా రాష్ట్రాన్ని ఏం కాపాడుతారో అనుకునే పరిస్థితి మీకు వస్తుంది. డెఫినెట్గా మీరు శిక్షించాలి, వాళ్ళకి శిక్ష వేయాలి, రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి కోరుకుందాం.